గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆల్ఫా ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఈరోజు వచ్చేసి సబ్జెక్ట్ గ్రూప్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీహెచ్డబ్ల్యూ పేపర్ 3 వచ్చేసి ప్రాథమిక ఆరోగ్య పరిచర్య సబ్జెక్ట్ అనేది మనకి ప్రాథమిక ఆరోగ్య పరిచర్య ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్ పేపర్ 3 మనకి ఎగ్జామ్ కూడా పేపర్ 3 థర్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ సబ్జెక్ట్లో మనకి ఏమేమి తెలుసుకుంటాము, మెయిన్గా ప్రాథమికంగా ఆరోగ్య కేరింగ్ అనేది ఎలా ఉంటుంది అనేసి ఈ సబ్జెక్ట్లో తెలుసుకుంటాం. టోటల్గా ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్ ఈ సబ్జెక్ట్లో వచ్చేసి మనకి 9 యూనిట్స్ ఉంటాయండి. ఈ 9 యూనిట్స్లో ఒక్కొక్క యూనిట్లో ఒక్కొక్క విధంగా ఆరోగ్య పరిచర్య అనేది ఎలా తీసుకోవాలి అనేసి ఈ సబ్జెక్ట్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ యూనిట్ 1 ఆసుపత్రి భావన, ద కాన్సెప్ట్ ఆఫ్ హాస్పిటల్. యూనిట్ 2 శరీర శుభ్రత, బాడీ హైజీన్. యూనిట్ 3 నమూనా సేకరణ, కలెక్షన్ ఆఫ్ స్పెసిమన్. నెక్స్ట్ యూనిట్ 4 అంటు నియంత్రణ, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అండ్ మెజర్స్. యూనిట్ 5 ఆరోగ్య సమస్యలు, వ్యాధులు, కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్, డిసీజెస్. యూనిట్ 6 అంగవైకల్యము పరిచర్య, కేర్ ఆఫ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఛాలెంజ్డ్. యూనిట్ 7 మందుల నిర్వహణ, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. యూనిట్ 8 ప్రథమ చికిత్స మరియు తరలింపు, ఫస్ట్ ఎయిడ్ అండ్ రిఫరల్. యూనిట్ 9 అత్యవసర చికిత్స, ఎమర్జెన్సీ కేర్. ఈ టోటల్గా 9 యూనిట్స్ వచ్చేసి మనకి ఈ సబ్జెక్ట్లో ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్లో నేర్చుకుంటాం. ఈ 9 యూనిట్లో మొదటి యూనిట్ వచ్చేసి యూనిట్ 1 ఆసుపత్రి భావన, ద కాన్సెప్ట్ ఆఫ్ హాస్పిటల్. ఈ యూనిట్లో ఏం తెలుసుకుంటాము అంటే హాస్పిటల్ అనేది ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ హాస్పిటల్లో స్టాఫ్ ఎలా ఉంటారు, నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్ యొక్క విభాగాలు ఎలా ఉంటాయి, ఏ చికిత్సలు అందిస్తారో, హాస్పిటల్లో సేవ ఎలా ఉంటుంది, నెక్స్ట్ రోగి యొక్క వ్యాధి వచ్చిన తర్వాత, జబ్బు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి యొక్క అడ్మిషన్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ డిశ్చార్జ్ ప్రాసెస్ అనేవి ఎలా ఉంటాయి, ప్రాథమిక హెల్త్ సెంటర్స్లో ఏ సేవలు అందిస్తారు, నెక్స్ట్ రోగి అడ్మిట్ అయిన తర్వాత యూనిట్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఆ పేషెంట్ని ఎలాంటి సేవలు అందించాలి అనేసి టోటల్గా హాస్పిటల్ యూనిట్ 1 ఆసుపత్రి భావనలో ద కాన్సెప్ట్ ఆఫ్ హాస్పిటల్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసి శరీర శుభ్రత, బాడీ హైజీన్. టోటల్గా మనకి ఎన్విరాన్మెంట్లో చాలా ఏముంటాయి అని అంటే బ్యాక్టీరియా, నెక్స్ట్ వైరస్, ఫంగస్ లాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ మన బాడీ మీద ఫైట్ చేస్తుంటాయి. అలాంటప్పుడు ఎలాంటి శుభ్రత తీసుకోవాలి, ఎలాంటి హైజీన్గా ఉండాలి, శరీరపరంగా ఐస్కి కేర్ ఆఫ్ ఐస్ ఉంటుంది, ఐస్కి ఎలాంటి కేరింగ్, ఇయర్స్కి ఎలాంటి కేరింగ్, నెక్స్ట్ స్కిన్ కేరింగ్ ఎలా తీసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కేర్, ఇలాంటి శుభ్రతలన్నీ టోటల్గా శరీరం యొక్క శుభ్రత ఏ విధంగా తీసుకోవాలి, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ, ఒక్కొక్క బాడీ పార్ట్కి ఎలాంటి శరీర శుభ్రత తీసుకోవాలి అనేసి ఈ యూనిట్లో నేర్చుకుంటాం. టోటల్గా పర్సనల్ హైజీన్. నెక్స్ట్ యూనిట్ 3 నమూనా సేకరణ, కలెక్షన్ ఆఫ్ స్పెసిమన్ అంటే నమూనా, కలెక్షన్ సేకరించడము. ఏదైనా వ్యాధి కానీ, నెక్స్ట్ ఏదైనా వ్యాధి యొక్క లక్షణాలు అనేవి మనకు కనిపించినప్పుడు మనం ఎలా నిర్ధారణ చేస్తాము, సో డిసీజ్ వచ్చింది, ఇప్పుడు ఫీవర్ వచ్చింది అని అంటే మనకు ఆటోమేటిక్గా బాడీ అనేది వేడి కావడం, జలుబు చేయడం, హెడేక్ ఉంటాయి, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇలాంటిది ఫీవర్ వచ్చేసింది అని కన్ఫర్మ్ చేయడానికి మనం ఏం చేస్తాము అంటే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, నెక్స్ట్ స్పూటమ్, నెక్స్ట్ వచ్చేసి స్టూల్ ఎగ్జామినేషన్, ఇలాంటివి ఎగ్జామినేషన్స్. ఒక్కొక్క స్పెసిమన్, బ్లడ్ స్పెసిమన్ ఉంటుంది, యూరిన్ స్పెసిమన్ ఉంటుంది, స్పూటమ్, స్టూల్, ఇలాంటి స్పెసిమన్స్ అని తీసుకొని మనవి టెస్ట్ చేసి వ్యాధి అనేది నిర్ధారణ చేస్తాము. యూనిట్లో ఏ స్పెసిమన్కి ఏ టెస్టులు చేస్తాము, స్పెసిమన్ అనేది ఎలా తీసుకుంటాము,
ఏ వ్యాధులు ఎలా నిర్ధారణ చేస్తాము అనేసి యూనిట్ 3లో నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 అంటు నియంత్రణ, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అండ్ మెజర్స్. ఇన్ఫెక్షన్ అంటే అంటు, టోటల్గా ఇన్ఫెక్షియస్ డిసీజెస్, కమ్యూనికేబుల్ డిసీజెస్, ఇన్ఫెక్షన్ రావడం, ఇన్ఫెక్షన్ అంటేనే అంటు. జలుబు ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఇన్ఫెక్షనే. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దాని మెజర్స్ ఏంటి, దాన్ని ఎలా కంట్రోల్ అంటు నియంత్రణ. ఒకరి నుంచి ఒకరికి హాస్పిటల్లో ఒకరి నుంచి ఒకరికి అంటు వ్యాధులు రాకుండా ఒకరి అంటూ ఒకేలాగా ఉండేలాగా ఏం చేస్తాను అని అంటే బయోమెడికల్ వేస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డిస్ఇన్ఫెక్షన్ అండ్ కంట్రోల్. డిస్ఇన్ఫెక్షన్ అండ్ కంట్రోల్ అని అంటే కొన్ని మాస్కులు యూజ్ చేసి, నెక్స్ట్ హ్యాండ్ వాషింగ్ యూజ్ చేసి, నెక్స్ట్ గ్లౌజెస్, మాస్కులు, గౌన్స్, ఇలాంటివన్నీ మెడికల్ సర్జికల్ అసెప్సిస్ అనేవి యూజ్ చేసి అంటుని ఎలా నియంత్రిస్తాము. హ్యాండ్ వాషింగ్, సర్జికల్ హ్యాండ్ వాషింగ్ ఉంటుంది, మెడికల్ హ్యాండ్ వాషింగ్ ఉంటుంది. ఇలాంటివన్నీ ప్రాసెస్ మెడికల్ హ్యాండ్ వాషింగ్, సర్జికల్ హ్యాండ్ వాషింగ్ ఎలా ఉంటాయి. నెక్స్ట్ ఒకరి అంటూ ఒకరికి తగలకుండా, ఒకరి ఇన్ఫెక్షన్ అనేది ఇంకొకరికి తగలకుండా డాక్టర్స్ అనేది ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు. నెక్స్ట్ ఒకరి వ్యాధి యొక్క కట్టు కానీ లేదంటే బ్యాండేజెస్ ఒకరి నుంచి ఒకరికి రాకుండా ఏం చేస్తారు, బయోమెడికల్ వేస్ట్. నెక్స్ట్ డిస్ఇన్ఫెక్షన్ ఎలా ఉంటుంది. బయోమెడికల్ వేస్ట్లో 4 రకాల బిన్స్ అనేవి ఉంటాయి, రెడ్, గ్రీన్, ఎల్లో. ఇలాంటి బిన్స్, బ్లాక్, ఇలాంటి బిన్స్లో ఏ దాంట్లో ఏవేవి పడేయాలి అనేసి మనం ఈ యూనిట్లో యూనిట్ 4 అంటు నియంత్రణ అనేది చూస్తాం. నెక్స్ట్ యూనిట్ 5 ఆరోగ్య సమస్యలు, వ్యాధులు. కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్, డిసీజెస్. కామన్గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎవ్రీ సిస్టమ్, బాడీలో ప్రతి ఒక్క సిస్టమ్కి. సిస్టమ్స్ వచ్చేసి మనకి రెస్పిరేటరీ సిస్టమ్, నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, నెక్స్ట్ వచ్చి యూరినరీ, కిడ్నీ. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ 9 టైప్స్ ఆఫ్ ద సిస్టమ్స్ ఉంటాయి. ఈ ఒక్కొక్క సిస్టమ్కి 9 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్కి ఒక్కొక్క సిస్టమ్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి డిసీజెస్ వస్తాయి. ప్రాబ్లమ్ ఈజ్ డిఫరెంట్, డిసీజ్ ఈజ్ డిఫరెంట్. ప్రాబ్లం అని అంటే బాధ, నెక్స్ట్ వచ్చే డిసీజ్ అని అంటే రోగం. ఇవి ఒక్కొక్క దానికి కామన్గా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటివి అనేసి ఈ యూనిట్లో చూస్తాం. నెక్స్ట్ యూనిట్ 6 అంగవైకల్యము, పరిచర్య. కేర్ ఆఫ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఛాలెంజ్. అంగవైకల్యము అని అంటే ఏంటి, టోటల్గా హ్యాండిక్యాప్డ్ వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా, ఓకే, ఒక లెగ్ పోవడం కానీ ఒక హ్యాండ్ పోవడం కానీ అలాంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కింద వస్తాయి. మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే టోటల్గా మైండ్ డెవలప్మెంట్ లేకపోవడము, అలాంటివి మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ కిందికి వస్తాయి. ఈ యూనిట్లో ఏం చేస్తాం, ఫిజికల్లీగా ఉంటే ఫిజికల్ థెరపీస్ ఏమైనా ఉన్నాయా, మెంటల్గా ఉంటే కౌన్సిలింగ్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి పిల్లలకి కానీ పెద్దలకు కానీ పరిచర్య, కేరింగ్ అనేది ఎలా ఉంటుంది అనేసి ఈ యూనిట్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ యూనిట్ 7 మందుల నిర్వహణ, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. డ్రగ్స్, మందులు ఎన్ని రకాలు, ఏ టైంకి వేయాలి, మందుల రకాలు వచ్చేసి ట్యాబ్లెట్స్, క్యాప్సిల్స్, సిరప్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంజెక్షన్స్, ఫ్లూయిడ్స్, ఇలాంటి టైప్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఎలా అడ్మినిస్టర్ చేయాలి. రైట్ టైం, రైట్ డోస్, రైట్ మెసేజ్. రైట్ టైంకి ఇవ్వడం, డోసేజ్ అనేది కరెక్ట్గా ఉండడం. నెక్స్ట్ రైట్ పేషెంట్, రైట్ డ్రగ్, కరెక్ట్గా డ్రగ్ అనేది చూడాలి. ఇలాంటివన్నీ 5 ప్రిన్సిపల్స్ అనేవి యూనిట్లో చూస్తాం. నెక్స్ట్ యూనిట్స్ 8 ప్రథమ చికిత్స మరియు తరలింపులు. ఫస్ట్ ఎయిడ్ అండ్ రెఫరల్. ఫస్ట్ ఎయిడ్ అంటే హాస్పిటల్కి వెళ్ళక ముందే మనం ఇంటి దగ్గర చేయించుకునే చికిత్స, లేదా ఏదైనా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి కానీ ఉపకేంద్రంకి కానీ వెళ్ళి చేయించుకునే చికిత్సనే ఏమంటాము అని అంటే ప్రథమ చికిత్స అంటాము. ఈ ప్రథమ చికిత్స చేయించిన తర్వాత ఏమైనా ఎమర్జెన్సీస్ కానీ ఏమైనా డిసీజ్ అనేది కంట్రోల్ కాకుండా ఉంటే ఏం చేస్తాం, పెద్ద హాస్పిటల్కి తరలింపులు. ఇలాంటివన్నీ దీంట్లో వచ్చేసి మెయిన్ మనం బ్యాండేజెస్ గురించి తెలుసుకుంటాం. ఈ బ్యాండేజ్ హ్యాండ్, హెడ్, నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ బ్యాండేజ్, ఫింగర్ బ్యాండేజ్. ఈ బ్యాండేజెస్ అన్ని ఇంపార్టెంట్ అండి.
యూనిట్లో బ్యాండేజెస్ గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ యూనిట్ 9 అత్యవసర చికిత్స ఎమర్జెన్సీ కేర్. ఎమర్జెన్సీ సర్వీసెస్ వచ్చేసి హార్ట్ అటాక్ కానీ ఎనీ కన్వర్షన్ స్పీడ్స్ వస్తే కానీ హార్ట్ అటాక్ ఎనీ యూరినరీ ప్రాబ్లమ్స్ ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కేర్ ఎమర్జెన్సీ యూనిట్లో ఇచ్చే కేరింగ్ ఏంటి అనేసి దీంట్లో అత్యవసర చికిత్సలో చూస్తాం. టోటల్గా ఈ 9 యూనిట్స్ గురించి మనం పేపర్ 3 ప్రాథమిక ఆరోగ్య పరిచర్య ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్. హాస్పిటల్ అనేది ఎలా ఉంటుంది, శరీర శుభ్రత ఎలా తీసుకోవాలి, నెక్స్ట్ ఏమైనా డిసీజెస్ వస్తే నిర్ధారణ చేసుకోవడానికి నమూనా సేకరణ, డిసీజ్ వచ్చిన తర్వాత అంటూ ఒకరి నుంచి ఒకరికి రాకుండా ఎలా నియంత్రించుకోవాలి, నియంత్రించిన తర్వాత ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏ విధంగా వస్తాయి, మనకి ఏ పార్ట్కి ఏ సిస్టమ్కి ఏ విధంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి అనేసి ఈ యూనిట్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ అంగవైకల్యంగా ఉన్న వాళ్ళకి, ఫిజికల్ అంగవైకల్యంగా ఉన్న వారికి ఫిజియోథెరపీ, మెంటల్గా అంగవైకల్యంగా ఉన్న వారికి కౌన్సిలింగ్ అనేది ఏ విధంగా ఇస్తాము అని 6th యూనిట్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏ మెడిసిన్స్ ఇస్తాము, ఏ టైంలో ఏ పేషెంట్కి ఎంత, నెక్స్ట్ మెడిసిన్ టైప్స్ ఆఫ్ మెడిసిన్ ఈ యూనిట్లో. ప్రథమ చికిత్స ఎమర్జెన్సీగా హాస్పిటల్స్ దగ్గర లేకపోతే కామన్గా చేసే ప్రథమ చికిత్స ఏంటి, ఒకవేళ ఎమర్జెన్సీగా ఉంటే హాస్పిటల్కి ఎలా తరలిస్తావు అనేసి యూనిట్లో తెలుసుకుంటాం. అత్యవసర పరిస్థితి, ఒకవేళ ప్రథమ చికిత్సకి డిసీజ్ అనేది ఎక్కువగా ఉందనుకోండి అత్యవసరంగా ఏ విధంగా హాస్పిటల్లో అత్యవసర చికిత్స అనేది చేస్తారు. టోటల్గా ఈ 9 యూనిట్స్ గురించి ఈ ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్లో తెలుసుకుంటాం.